న్యూ అప్డేట్ అబౌట్ టీజీడిఎస్సి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ డిఎస్సి గురించి. ఇది ఒకరికే 2 పోస్టులు రావు అనే హెడ్డింగ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే తొలుత ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల, ఆ తర్వాతే ఎస్జిటి జాబితా. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు అంటే డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులో ఏదో ఒకదానికే ఎంపిక అయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికవుతున్న పరిస్థితి నెలకొంది. వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారిని ఇస్తామన్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండవ దానిలోనూ ఉంటే ఆ పేర్లను తొలగించి తర్వాత మెరిట్లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేశామని తెలిపారు. అయితే ఇక్కడ పేపర్లో ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలో 43 మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికయ్యే జాబితాలో ఉన్నారు. అయితే వారికి డిఈఓ కార్యాలయ సిబ్బంది ముందుగానే ఫోన్ చేసి ఏ పోస్టు కావాలో డిక్లరేషన్ తీసుకున్నారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా అన్ని జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. తక్కువ సమయంలో టీచర్ల నియామక పత్రాలు ఇవ్వనుండడం అభినందనీయమని అన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద ఏముందంటే స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు 11 జిల్లాల్లోనే. అయితే ఈ ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు ఈసారి 220 ఎస్ఏ, 796 ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు భర్తీ చేయాల్సి ఉంది. వీటికి టెట్ అవసరం లేదని గత ఏప్రిల్లో 62 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 11 జిల్లాల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశామని, 16 జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ తెలిపారు. ఈ ధ్రువపత్రాల పరిశీలనకు 24,466 మంది హాజరయ్యారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 25,924 మందికి అవకాశం కల్పించగా 24,466 మంది హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి గారు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ పేపర్లో ఈరోజు వచ్చింది. 9వ డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు. జిల్లాల్లో ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన, 90% మంది హాజరు. ఇది కూడా ఈరోజు పేపర్లో వచ్చిన అప్డేట్. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ డిఎస్సికి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులను 1:3 నిష్పత్తి చొప్పున జిల్లాల వారీగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి అన్ని జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. జిల్లా స్థాయిలో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో సుమారు 93-90% వరకు అభ్యర్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నెల 9న అయితే డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు.